నారదీస్తా, నా కొడకల్లారా, ఎమ్మెల్యేలు పట్టుకొని నా కొడకల్లారని ఏమైనా అన్నాడా? మంత్రులను పట్టుకొని ఏమైనా సన్నాసి నా కొడకల్లారని ఏమైనా అన్నాడా? అనలేదుగా. అన్నదెవరు? వాళ్ళు వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్టండి? సో మేము చెప్తున్నాం సార్, వెంకటరెడ్డి గారు ఆయన సౌమ్యుడు, ఆయన ఎప్పుడు ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని జుగుప్సాకరంగా మాట్లాడలేదు, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అంటారు మీరు. సార్ నేను విషయం చెప్ప, రాజకీయాల్లో ఓపెన్ గా చెబుతున్నాం సార్, రాజకీయాల్లో చర్చా వేదికల మీద, ఎస్పెషల్లీ మీ చర్చా వేదిక మీద ఎంతో మంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బండబూతులు తిట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు అంతెందుకు సార్, మీ ప్రైమ్ 9 సార్, మీ 99 ఛానల్ వేదికగా ఇంకో జర్నలిస్ట్ చర్చా వేదికలో నన్ను ఒక వ్యక్తి పట్టుకొని పేక బిస్కేస్తా నా కొడక, ఎల్ కొడక అని కూడా తిట్టాడు, నరికేస్తా అని కూడా తిట్టాడు. మరి వాళ్ళందరి మీద కేసులు ఉండవా? వాళ్ళందరి మీద కేసులు ఉండవా? సో అధికారం మీది విచ్చలవిడిగా జంగిల్ రాజు నడిపిస్తా ఉన్నారు, విచ్చలవిడిగా నారా రాజ్యాంగం ప్రకారం నడిపిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం. కానీ మేము చెబుతున్నాం సార్, మీరు ఎంత మందిని అరెస్ట్ చేసుకున్నా, ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీ దుర్మార్గపు దాష్టికపు ప్రభుత్వాన్ని పతనం చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా భయపడేది లేరు. మీ ఉడత ఊపులకి, మీ అక్రమ కేసులకి, అరెస్టులకి వెంకటరెడ్డి కాదు కదా, వెంకటరెడ్డి కాంపౌండ్ లో కుక్క కూడా భయపడదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సార్. అంటే మీరు ఈ విధమైనటువంటి ధోరణి, రెచ్చగొట్టేటువంటి ధోరణితో మాట్లాడితే ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. పెట్టుకోమని ఎన్ని పెట్టుకుంటారు? చంపరు కదా, ప్రాణాలు సైతుంటాం కదా. వెంకటరెడ్డి ఉన్నాడు, అరెస్ట్ చేశారు, బెయిలబుల్ సెక్షన్స్ మామూలుగా అయితే సాయంత్రానికి రావాలి బెయిల్, లేదు 14 రోజులు పెడతారా, 24 రోజులు పెడతారా, 34 రోజులు పెడతారా, 64 రోజులు పెడతారా? 65వ రోజు సాయంత్రం మళ్ళీ మీ డిబేట్ లోనే మాట్లాడతాడు. 65వ రోజు సాయంత్రం మళ్ళీ ఇదే రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడతాం. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గ పనులు ఖండిస్తాం. ఈ రోజు ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వెంకటరెడ్డికి తోడుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు చివరి గ్రామ స్థాయి కార్యకర్త వరకు వెంకటరెడ్డికి తోడుగా అండగా నిలబడ్డాం. ఈ అక్రమ అరెస్ట్ కి, ఉడత ఊపులకి ఎవరు భయపడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా వెంకటరెడ్డి గారి అరెస్ట్ మీద? ఆయనకి ఇన్ఫర్మేషన్ అందిందా? 100% అండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, మా పార్టీ ఏదైతే ప్రధాన కార్యదర్శుల దగ్గర నుంచి, సెక్రటరీల దగ్గర నుంచి, అధికార ప్రతినిధుల దగ్గర నుంచి, లో లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ వెంకటరెడ్డి యొక్క అక్రమ అరెస్టుని ముక్త కంఠంతో ఖండిస్తూ వెంకటరెడ్డికి అండగా నిలబడతాం. మేమందరం కూడా వెంకటరెడ్డికి సంఘీభావం తెలపడానికి తాడిపత్రి కూడా పోతా ఉన్నాం. ఏం చేస్తారో చూద్దాం. కదే ఆయన్ని పోలీసులు ఆయన మీద కొంచెం రూడ్ గా ప్రవర్తిస్తారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. సార్ వాళ్ళ దగ్గర రెడ్ బుక్ ఉంటే మా దగ్గర బ్లూ బుక్ ఉంది. కాకపోతే వాళ్ళ రెడ్ బుక్ కాస్త బ్యాడ్ బుక్, మా బ్లూ బుక్ కాస్త గుడ్ బుక్. ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రవర్తిస్తారో వాళ్ళందరూ మా బ్లూ బుక్ లో ఎక్కుతారు. ఖచ్చితంగా అట్టున్నర మాత్రం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్. సో ఇప్పుడు మీరు తాడిపత్రి బయలుదేరారు పోలీస్ స్టేషన్ కి? ఆంధ్రవేలో ఉన్నాను. అంటే అక్కడికి వెళ్ళి మీరు ఏమన్నా నిరసన గానీ ధర్నా గానీ ఏమైనా చేయబోతా ఉన్నారా? సార్ ఖచ్చితంగా అక్కడ పరిస్థితులను బట్టి సార్,